మావా, 'పుష్ప 2' సినిమా నిన్నటితో సక్సెస్‌ఫుల్‌గా 3 వారాలు కంప్లీట్ చేస్తుంది. ఈ 3 వారాలు కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. ఇంకా కలెక్షన్స్ విషయానికొస్తే, నైజాంలో జరిగిన బిజినెస్ 100 కోట్లు మావా. ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 97,30,00,000. బ్యాలెన్స్ వచ్చి 2,70,00,000. సీడెడ్‌లో జరిగిన బిజినెస్ వచ్చి 30 కోట్లు. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 32 కోట్లు. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 2 కోట్లు. ఉత్తరాంధ్ర బిజినెస్ 23 కోట్లు. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 23,80,00,000. సో ప్రాఫిట్ వచ్చి 80,00,000. ఈస్ట్‌లో జరిగిన బిజినెస్ 14.5 కోట్లు మావా. ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 12,80,00,000. సో బ్యాలెన్స్ వచ్చి 1,70,00,000. వెస్ట్‌లో జరిగిన బిజినెస్ 10,80,00,000. కలెక్ట్ చేసిన షేర్ ఏమో 9,90,00,000. సో ఇక్కడ బ్యాలెన్స్ వచ్చి 90,00,000 మావా. గుంటూరు విషయానికి వస్తే జరిగిన బిజినెస్ 15,20,00,000. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 15,30,00,000. సో 10 lakhs ప్రాఫిట్ వచ్చిందనమాట. కృష్ణా విషయానికి వస్తే బిజినెస్ 12.5 కోట్లు. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 12,60,00,000. సో 10 lakhs ప్రాఫిట్ వచ్చింది అక్కడ. ఇంకా నెల్లూరు విషయానికి వస్తే జరిగిన బిజినెస్ 7,20,00,000. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 7,80,00,000. సో ప్రాఫిట్ వచ్చి 60,00,000 మావా. సో ఏపీ అండ్ తెలంగాణలో ఓవరాల్గా గ్రాస్ చూసుకుంటే 320 కోట్లు దాటింది మావా. షేర్ చూసుకుంటే అరౌండ్ 212 కోట్లు ఉంది. మన ఏపీ అండ్ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ వచ్చి 215 కోట్లు. సో ఇంకా 3 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. ఇంకా కర్ణాటకలో జరిగిన బిజినెస్ వచ్చి 32 కోట్లు. ఇక్కడ కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 51,30,00,000. సో 19,30,00,000 ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట కర్ణాటకలో. సూపర్ ప్రాఫిట్ అని చెప్పాలి. ఇంకా తమిళనాడులో జరిగిన బిజినెస్ వచ్చి 52 కోట్లు. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 33,30,00,000. సో ఇంకా బ్యాలెన్స్ వచ్చి 18,70,00,000 మావా. సో ఇక్కడ డిజాస్టర్గా మిగిలిపోతుంది అనమాట. కేరళలో జరిగిన బిజినెస్ వచ్చి 20 కోట్లు. కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 7,50,00,000. సో ఇక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోతుంది. ఇంకా 12.5 కోట్లు కలెక్ట్ చేయాలి మావా. సో ఇక్కడ కేరళ అండ్ తమిళనాడులో అయితే డిజాస్టర్ అని చెప్పాలి. ఇంకా నార్త్ విషయానికి వస్తే 730 కోట్ల నెట్ మావా. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా అక్కడ 700 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఒక తెలుగు సినిమా అక్కడికి వెళ్ళి 730 కోట్లు పైగా కలెక్ట్ చేసిందంటే సూపర్ అనమాట. సో దాన్ని రెస్ట్ రూపంలో చూసుకుంటే 344 కోట్లు మావా. హిందీలో జరిగిన బిజినెస్ వచ్చి 200 కోట్లు. సో ప్రస్తుతానికైతే 344 కోట్లు కలెక్ట్ చేసింది. సో 144 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. భారీ ప్రాఫిట్ అని చెప్పాలి. ఇంకా ఓవర్సీస్లో కలెక్ట్ చేసిన షేర్ వచ్చి 119 కోట్లు మావా. సో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ చూసుకుంటే 1,596 కోట్లు మావా. అరౌండ్ 1,600 crores అనమాట. షేర్ విషయానికి వస్తే 767 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ వచ్చి 620 కోట్లు మావా. సో ఆల్రెడీ 767 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి 147 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ సినిమాకి వచ్చిందనమాట. సో గ్రాస్ వచ్చి అరౌండ్ 1,600 మావా. అంటే ఇది ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెప్పిన గ్రాస్ అనమాట. సినిమా యూనిట్ మాత్రం ఈరోజు అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేసిందనమాట. గ్రాస్ 1,700 దాటిందని. సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సో నేను 2 మెన్షన్ చేస్తున్నాను, సినిమా యూనిట్ వాళ్ళు చెప్పింది అండ్ ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కూడా. సో మీకు ఏది కావాలో అది తీసేసుకోండి అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకెళ్తాను మామ. సో ఇలాగే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా బాహుబలిని కూడా టచ్ అవ్వచ్చు, ఆ బాహుబలి రికార్డ్స్ని కూడా లేపేయచ్చు అని నా అభిప్రాయం. సో చూద్దాం లాంగ్ రన్లో ఇంకా ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. సో ఇదనమాట ఈ సినిమా 3 వారాల కలెక్షన్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాం మామ. టాటా.